వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి దాదాపు 3717 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇవి వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1537, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 442, ఓబీసీ వాళ్ళకి 946, ఎస్సీ వాళ్ళకి 566, అలాగే ఎస్టీ వాళ్ళకి 226, టోటల్గా 3717 వేకెన్సీ అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ అనేది 10 ఆగస్టు 2025 వరకు ఉండాలన్నమాట. మినిమం టు మ్యాక్సిమం 18 to 27 ఇయర్స్ అన్న ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 35 ఇయర్స్ అనేది యూఆర్ వాళ్ళకి, అండ్ 38 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి, 40 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండడం జరిగింది. సో ఇవన్నీ లాస్ట్ ఏజ్ లిమిట్ అన్నమాట. ఓకే, విత్ రిలాక్సేషన్తో. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ చూసినట్లయితే టోటల్గా టైర్ 1 అండ్ టైర్ 2, టైర్ 3 ఈ 3 విభాగాల్లో సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. టైర్ 1లో 10 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 5 పార్ట్గా డివైడ్ చేసి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ ఆప్టిట్యూడ్ అండ్ అలాగే ఇంగ్లీష్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి 1 అవర్, మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్తోని ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ టైర్ 2లో 50 మార్క్స్తోని 1 అవర్ టైంలో 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టైర్ 2 అనేది. ఇందులో కూడా ఏమేమి ఇవ్వబడుతుందంటే ఎస్ఏ 20 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిజన్ 10 మార్క్స్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఆఫ్ 10 మార్క్స్ ఈచ్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషియో పొలిటికల్ ఇష్యూ ఎక్సెట్రా అనే 20 మార్క్స్ టోటల్గా 50 మార్క్స్తోని ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ టైర్ 3లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అనేది పాస్ అయిన వాళ్ళకి టైర్ 3లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ జాబ్కి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆప్షన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓ క్యాండిడేట్ అనేది 5 ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు ఎగ్జామ్ సెంటర్కి. ఆల్ స్టేట్లో మెయిన్ సిటీస్లో ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఈ నోటిఫికేషన్కి ఈ ఎగ్జామినేషన్ది ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ సెలెక్షన్ క్యాండిడేట్స్కి ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా రాంగ్ ఆన్సర్కి. ఓకే, 1/4. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే 12 ఆగస్టు 2025 అనేది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి www.mha.gov.in వెబ్సైట్ అండ్ అలాగే www.ncs.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాగా మన వీకే జాబ్స్ డైలీ అనేది జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఈ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి పర్ మంత్ 49 రూపీస్తోని సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 2 ఈ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ డేట్ ప్రతి మంత్ అండ్ అలాగే 16 డేట్ ప్రతి మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 7036842972 నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకొని పర్చేజ్ చేసుకొని ప్రతి ఒక్కరు జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జెస్ 550 రూపాయలు అండ్ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి
ఎగ్జామినేషన్ 100 రూపీస్, యాడింగ్ రిక్రూట్మెంట్ ఛార్జెస్ 550, టోటల్గా 650 రూపాయల ఎగ్జామ్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పేమెంట్ మోడ్ కూడా మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే క్వాలిఫికేషన్ లేని వారికి మంచి నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. పే స్కేల్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 రూపాయలు పర్ మంత్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ అలవెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మీకు సెలెక్షన్ అయిన వారికి ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ కూడా ఓకే. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే భారీ 3,700 వేకెన్సీతో ఈ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రావడం జరిగింది కాబట్టి ఓకే. మీకు ఇలాంటి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.